ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమామూర్తి, స్తోత్రాలు నాయన, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, అద్వితీయ సత్యదేవ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, గతకాలమంతా కాపాడిన దేవుడు, మరొక శ్రేష్టమైన దినాన్ని మరియు శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మని యొక్క పండుగ దినాన ఈ రీతిని ప్రార్థించడానికి కృప చూపినందుకే స్తోత్రాలు. మమ్మను, మా సంఘాన్ని ఆయన నడిపిస్తూ ప్రభు మీ కృపా క్షేమాలు అందిస్తూ బలపరుస్తూ మీ యొక్క సన్నిధానంలో చేర్చేందుకై స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని ప్రభు దీవించుటకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా మధ్యకు రండి, మా బిడ్డలతో మాట్లాడండి, మా ప్రజలను దర్శించండి, మేలుకై కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం ప్రభు. ఈరోజు కార్యక్రమం అంతా మీ ఆత్మ ద్వారా జరిగింపజేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని కోరుతున్నాం. పాటలు, వాక్యములు, ప్రార్థనలు సమస్తము మహిమార్థమై జరిగించి బిడ్డలకు ఆనందమును ప్రభు దీవెనయు సమృద్ధిగా దయచేయమని కోరుతూ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, వారితో మాట్లాడండి నాయన. మీ యొక్క మెల్లని స్వరం వినిపించి మీ యొక్క శ్రేష్టమైన యొక్క దీవెనలు అనుగ్రహించండి. అంతేకాదు మీ యొక్క సన్నిధిలో ప్రభు వారు వర్ధిల్లాలని, మీ రాజ్యవారసులు కావాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ యొక్క సన్నిధిని ఉలసింపచేయమని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి చివరి వరకు మీ ఆత్మ ద్వారా జరిగించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ పెంతెకోస్త్ డే. ఈ యొక్క సమయంలో కొన్ని పెంతెకోస్త్ పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుదాం. మొదటిగా ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయ అనే ఒక పాటను పాడుకుందాం. మరి అందరూ చప్పట్లు కొడుతూ ఈ యొక్క పాటను పాడవలసిందిగా కోరుచున్నాను. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరింప, సర్వ శరీరులపై నీ ఆత్మను కుమ్మరింప. యవ్వనులు అందరూ దర్శనములు చూడగా, యవ్వనులు అందరూ దర్శనములు చూడగా, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా,
అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా పెంతుకొస్తు పండుగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో పెంతుకొస్తు పండుగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి బలమైన ఆత్మ దిగగా ఆత్మవరాలతో నింపబడిరి శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ ఆత్మతో నింపు దేవా పరిశుద్ధాత్మతో నింపు దేవా అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ ఆత్మను నాపైకి పరిశుద్ధ దేవ కృమ్మరించుమా అనే ఒక పాటను పాడుకుందాం. మన యొక్క పాటల పుస్తకం నుంచి 93వ పాట. 93వ పాట. పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కృమ్మరించుమా పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కృమ్మరించుమా ఇద్దరు ముగ్గురు నీ నామమున చేరిన వారి మధ్య ఉన్నానని ఇద్దరు ముగ్గురు నీ నామమున చేరిన వారి మధ్య ఉన్నానని యేసుని ప్రేమ వాక్కులని యేసుని ప్రేమ వాక్కులని విన్నాను ఇచ్చట నీ కృపలో విన్నాను ఇచ్చట నీ కృపలో పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కృమ్మరించుమా పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కృమ్మరించుమా అపవిత్ర పెదవులతో నేను అపవిత్ర జనులతో ఉన్నాను అపవిత్ర పెదవులతో నేను అపవిత్ర జనులతో ఉన్నాను పరిశుద్ధాగ్నితో నా నాలుకన్
పరిశుద్ధ అగ్నితో నా నాలుకన్ అక్రమము పోవు వరకు శుద్ధి చేయుము, అక్రమము పోవు వరకు శుద్ధి చేయుము. పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా, పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా. అన్య భాషలు పలుకుచునే ఆత్మతో సంతసించే కృపనీయుము, అన్య భాషలు పలుకుచునే ఆత్మతో సంతసించే కృపనీయుము. ఆత్మలో రూపాంతరము పొంది, ఆత్మలో రూపాంతరము పొంది ఆనందంతో పరుగెత్త కృప చూపుము, ఆనందంతో పరుగెత్త కృప చూపుము. పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా, పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా. పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా, పరిశుద్ధాత్మను నాపైకి పరిశుద్ధ దేవా కుమ్మరించుమా. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపు దేవా అనే ఒక పాటను పాడుకుందాం. పాస్టర్ గారు రచించిన పాట. మన యొక్క పాటల పుస్తకం నుంచి 16వ పాట. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము నా దేవా, నింపుము దేవా నీ శక్తితో, నడిపించుము నీ మార్గములో. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము నా దేవా, నింపుము దేవా నీ శక్తితో, నడిపించుము నీ మార్గములో. నిత్యము నిన్ను సేవింతును కరుణామయుడా నా రక్షక, నిత్యము నిన్ను సేవింతును కరుణామయుడా నా రక్షక. రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో, వాక్యముతో నీ సత్యవాక్యముతో, రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో, వాక్యముతో నీ సత్యవాక్యముతో నా హృదయమును శుద్ధీకరించి నా ఆశ తీర్చుము, నా హృదయమును శుద్ధీకరించి నా ఆశ తీర్చుము. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము నా దేవా, నింపుము దేవా నీ శక్తితో, నడిపించుము నీ మార్గములో.
ఆత్మానుసారముగా నన్ను నడిపించుము నా నిజ దైవమా. ఆత్మానుసారముగా నన్ను నడిపించుము నా నిజ దైవమా. పోరాటం పరిశుద్ధ పోరాటంలో యుద్ధము ఆత్మీయ యుద్ధములో పోరాటం పరిశుద్ధ పోరాటంలో యుద్ధము ఆత్మీయ యుద్ధములో గెలిపించుము నన్ను ఎల్లప్పుడూ నా ఆశ తీర్చుము. గెలిపించుము నన్ను ఎల్లప్పుడూ నా ఆశ తీర్చుము. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము నా దేవా. నింపుము దేవా నీ శక్తితో నడిపించుము నీ మార్గములో. చివరి వరకు నా జీవితం నీకే నాదా ప్రియ యేసువా. చివరి వరకు నా జీవితం నీకే నాదా ప్రియ యేసువా. సేవలో మీ సేవలో లోకములో ఈ లోకములో సేవలో మీ సేవలో లోకములో ఈ లోకములో విజయోత్సవముతో ఊరేగించి నా ఆశ తీర్చుము. విజయోత్సవముతో ఊరేగించి నా ఆశ తీర్చుము. పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము నా దేవా. నింపుము దేవా నీ శక్తితో నడిపించుము నీ మార్గములో. నింపుము దేవా నీ శక్తితో నడిపించుము నీ మార్గములో. నింపుము దేవా నీ శక్తితో నడిపించుము నీ మార్గములో. ఈ యొక్క సమయంలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు అనే ఒక పాటను పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట, తెలిసిన పాట కనుక మరి అందరూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాం. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు.
రక్షించినావే అగ్నిలో నుండి నీవు మోషేను రక్షించినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు కాల్చివేసనే సిద్ధం చేసిన తనను అగ్ని కాల్చివేసనే సిద్ధం చేసిన తనను అగ్ని ద్వారానే నీవు గింజోని ధైర్యపరచితివే అగ్ని ద్వారానే నీవు గింజోని ధైర్యపరచితివే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో 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 అగ్ని మండించు 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 నాలో అగ్ని మండించు. ఇప్పుడు మనం అందరం లేచి నించున్నట్లయితే దేవుని వాక్యం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి
నెరవేర్చవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలియనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్నడెల మీ శరీరము పాప విషయమై మృతమైందిగాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారై ఉందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినట్లా జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్లా క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగనవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దానిని లోపర్చి వారిని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్నది దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్ల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మీయ మన బలహీనం చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరిప్ప సఖ్యము కాని మురుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వాడు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఈ మందుము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. దేవుడు ఈ యొక్క వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. Hi, Sinan.
హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ యొక్క సమయంలో దైవజనులు వాక్యాన్ని అందిస్తారు కనుక అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రశస్తమైన రోజు, పండగ దినము. మరి పెంతెకోస్త్ పండగ రోజున ఈ విధంగా చేరి వాక్యాన్ని వినే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. దాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ పెంతెకోస్త్ అనగా ఏంటి అంటే, యేసు క్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చి యవన రక్తాన్ని కార్చి శిలువ మీద చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆ తర్వాత 40వ రోజు ఆరోహణమై 50వ రోజు ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపిస్తాడు. ఆ 50వ రోజే పెంతెకోస్త్ దినము. పెంతెకోస్త్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ 50. పెంతెకోస్త్ అనేది గ్రీకు పదము, దాని అర్థము 50. కనుక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ రోజు నుంచి యుగ సమాప్తి వరకు మనుషులతోనే ఉంటూ, మనతోనే ఉంటూ, మన జీవితాన్ని సరిచేస్తూ, సరిదిద్దుతూ, నడిపిస్తూ శ్రేష్టమైన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే ఈరోజు వాక్యం వింటున్న మీలో ఈ పెంతెకోస్త్ పర్వదినాన 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అంటే 3 రకాల మనుషులు మన మధ్యలో ఉన్నారు. అందులో మొదటి రకం, ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఏమీ తెలియని వాళ్ళు. అయ్యా పెంతెకోస్త్ అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నారు, ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, దయతో అర్థమయ్యేట్లు చెప్తారా అంటే వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. దయతో జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ కోసం అపోస్తుల కార్యము, ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూసారా, పేతురు సెలవిస్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు పొందుతారు. ఎంతమంది అయితే ఈ లోకంలో తమ జీవితాల్లో మారు మనసు పొంది ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్టిసాన్ని తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి అనుగ్రహింపజేస్తాడు. పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ని అనుగ్రహింపజేస్తాడు. అయితే ఇది అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, దయతో శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒక BMW కార్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్గా ఇచ్చి, అయ్యా నువ్వు గుంటూరు నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేయాలి ఈ BMW కార్లో అని చెప్పాను. చెప్పిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళకి ఆపరేషన్ తెలిసి ఉండాలి. అంటే డోర్స్ ఏ విధంగా లాక్ అవుతాయి, ఏ విధంగా అన్లాక్ అవుతాయి, ఏ విధంగా ఏసీ ఆపరేట్ అవుతుంది, ఏ విధంగా పాటలు ప్లే చేయాలి, ఏ విధంగా సీట్స్ని అడ్జస్ట్ చేయాలి, ముందుగా ఈ ఆపరేషన్ అంతా తెలిసి ఉండాలి. ఆపరేషన్ తెలిసిన తర్వాత రెండవది డ్రైవింగ్ వచ్చి ఉండాలి. డ్రైవింగ్ రాకపోతే ఉపయోగం లేదు, ఎందుకంటే మన యాత్ర గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుంది కనుక డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. డ్రైవింగ్ లేకపోతే ఉపయోగం లేదు. మూడవది ఆపరేషన్, డ్రైవింగ్. మూడవది వచ్చేసరికి ఆయిల్ ఉండాలి, అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉండాలి.
డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేకపోతే నీకు ఆపరేషన్ వచ్చినా డ్రైవింగ్ తెలిసినా ఉపయోగం లేదు. కనుక మన యాత్ర సజావుగా హైదరాబాద్కి గమ్యానికి చేరాలంటే ఆ 3 తెలిస్తేనే ఉపయోగం ఉంటుంది. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 5 అవర్స్ టైం లిమిట్ ఇస్తే ఆ టైం లిమిట్లో మనం ఏం చేయాలంటే ఆ గమ్యానికి చేరుకోవాలి. ఇక్కడ BMW కార్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుకోండి. అలాగే గుంటూరు అంటే భూలోకము, హైదరాబాద్ అంటే పరలోకము. ఆపరేషన్ ఏ విధంగా డోర్స్ అన్లాక్ అవుతాయో, ఏ విధంగా లాక్ అవుతాయో, ఏ విధంగా ఏసీ ఆన్ చేయాలో, ఏ విధంగా సీట్స్ అడ్జస్ట్ చేయాలో అంటే ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ ఉంటే జీవితం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్ముడు లేకపోతే మన ప్రవర్తన ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన జీవితం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవిత ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలిసి ఉండాలి ఆపరేషన్లో. నెంబర్ 2 వచ్చేసరికి డ్రైవింగ్. అక్కడ డ్రైవింగ్ అదేవిధంగా ఆత్మ సంబంధంగా వచ్చేసరికి ఆదివారం మందిరానికి రావటం, దశమ భాగాలు ఇవ్వటం, అర్పణలు అర్పించడం, ఈ విధంగా దేవునితో నడిచే అనుభవం నీకు ఉండాలి. 3వదిగా ఈ 2 ఉన్నప్పటికి కూడా ఆయిల్ లేకపోతే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. నీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ఆ ఆయిల్ అంటేనే ప్రార్థన జీవితము, ఆ ఇంధనము. ఎప్పుడైతే ఆ ప్రార్థన జీవితం నీకు ఉంటుందో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవునితో నీ లోకయాత్ర ముగిస్తావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. 4 నుంచి 5 గంటల సమయం అంటే మన జీవిత కాలం అనుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే కారుని పక్కన పెట్టేస్తారు, పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెట్టేసి నామకార్థ జీవితాన్ని జీవిస్తూ నడుచుకుంటా వెళ్తారు. నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఎంత సమయం పడుతుంది? ఆ సమయం కల్లా నీ జీవితం అయిపోతుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం ఎప్పుడైతే కారులో ప్రయాణం స్టార్ట్ చేస్తామో ఎప్పుడు స్లో చేయాలి, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అప్పుడు ఏ విధంగా చేయాలి, పూర్తిగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక బైబిల్ యాత్ర పూర్తిగా తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధాత్మతో ఏ విధంగా ప్రయాణం చేయాలో బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన కారులో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మన గమ్యస్థానానికి వెళ్తామో అప్పుడు మాత్రమే మన జీవితానికి అర్థం ఉంటుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మతో కలిసి నడిచే భాగ్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవిత యాత్ర కొనసాగిస్తావో నీ జీవిత యాత్ర గమ్యానికి చేరదు, గమనానికి చేరుకోదు. కనుక బైబిల్ సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము తీద్దాం, 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా కుమారుడా నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయం. చూసారా, మన మాన్యుల్ ఇచ్చాడు దేవుడు, బైబిల్ అనే మాన్యుల్ని. ఈ మాన్యుల్ కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే ఆ మాన్యుల్ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మనం సంపాదించుకున్నప్పుడు డెఫినెట్గా మన జీవిత యాత్ర మన గమ్యానికి మనము చేరుకుంటాం. కనుక మనం ప్రయాణము పరిశుద్ధాత్మ ఉంటేనే గమ్యానికి చేరుకుంటాం. పరిశుద్ధాత్మ లేకుండా మన గమ్యానికి చేరుకోలేం, మన యాత్ర మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ఈరోజు గమనించాలి, పెంతెకోస్తు పర్వదినాన పరిశుద్ధాత్మ దేవుడు నీకేం తెలియకపోయినా నీకు అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. నీ ఆత్మీయ యాత్రలో పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తే నీ జీవితానికి అర్థం లేదు. కనుక ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోండి. వరం పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మను ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఏ విధంగా ఆయిల్ ఉండాలో చెప్పాను. కనుక ఆ 3 విషయాల మీద ఎప్పుడైతే మీరు శ్రద్ధ నిలిపి ఆ 3 విషయాలు పాటిస్తారో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మని యొక్క బలమైన కార్యము, పరిశుద్ధాత్మ నడిపింపు మీకుంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నడుస్తారు. ఒకరోజు ఈ యాత్ర ముగిస్తారు. పరలోక రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు దేవునితో ఉండే భాగ్యాన్ని మీరు సంపాదించుకుంటారు. కనుక వీళ్ళంతా ఫస్ట్ కేటగిరీ. ఈ ఫస్ట్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా జ్ఞాపకం చేసుకోండి. మన యాత్ర, మన ఆత్మీయ యాత్రలో ఒకవేళ బాప్టిజం తీసుకోలేకపోతే ఈరోజే తీర్మానం చేసుకొని మార్పు చెంది బాప్టిజం కోసం సిద్ధపడు. ఎందుకంటే బాప్టిజం లేకుండా పరిశుద్ధాత్మన వరాన్ని మీరు పొందుకోలేరు. కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకొని దేవునితో నడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో
సెకండ్ కేటగిరీని చూద్దాం. రెండవ కేటగిరీ పడిపోయిన వాళ్ళు. అయితే ఆత్మ సంబంధంగా పడిపోయిన వాళ్ళు ఎవరంటే ఏదో ఒక బలహీనతకి బానిసైపోయి తమ జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఇది మన వల్ల కాదులే, ఈ అనుభవం పొందుకునే వాళ్ళు వేరే విధంగా ఉంటారు, మన జీవితం ఇంతేలే అనే అనుకునే కొంతమంది అయితే అందరూ మనలాగేలే అని కలుపుకొని జీవించే వాళ్ళు మరి కొంతమంది. అయితే వీళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవానికి ఎందుకు దూరం అయ్యారు? ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అందరిని ద్రాక్షగా మిగిలిపోయింది? ఎందుకు అది పొందలేకపోతున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ వీళ్ళంతా ఒకప్పుడు ఎదిగిన వాళ్ళే, ఎదిగిన తర్వాత పడిపోతారు. 10 మెట్లు ఎక్కిన నీవు ఆ తర్వాత 10వ మెట్లో జారి క్రింద పడితే నువ్వు 9వ మెట్లో ఉండవు, కానీ పూర్తిగా గ్రౌండ్లోకి వెళ్ళిపోతావు. అదేంటి, 10వ మెట్లో పడిపోతే 9వ మెట్లో ఆగిపోవాలి కదా? కాదు. ఎప్పుడైతే ఈ ఎత్తుకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కసారిగా లాగేసింది కనుక దొల్లుకుంటా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతావు. అదేవిధంగా మన అనుదిన జీవితంలో కూడా కొంతకాలం క్రమంగా ఉండి మనం ఎప్పుడైతే 10 మెట్లు ఎక్కుతామో ఆ 10వ మెట్టు దగ్గర మనకున్న అశ్రద్ధ ద్వారా, నిర్లక్ష్యం ద్వారా బైబిల్ చదవడమో లేదా ప్రార్థన చేయడం ఆపివేస్తామో ఆ ఒక్క తప్పు మనం చేస్తే మనం 9వ మెట్లో ఉండం, కానీ పూర్తిగా పడిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. కనుక మన జ్ఞాపకం చేసుకోవాలి, దురాత్ముడు ఏం చేస్తాడంటే మన చేత ఎప్పుడైతే ఒక తప్పు చేయిస్తాడు మిగతా 9 తప్పులు వాడు చేయిస్తాం ప్రారంభిస్తాడు. అంటే మనకున్న అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా మన జీవితాన్ని జీవిస్తున్న క్రమంలో ఆ ఒక్క తప్పు మనం చేస్తాము. ఆ తర్వాత వచ్చే 9 తప్పులు వాడు మన చేత చేయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా, లేకపోతే బైబిల్ చదవకుండా, లేకపోతే ఆదివారం ప్రార్థన ఉంటే ప్రార్థన ఎగ్గొట్టి పెళ్ళికి వెళ్తావో ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఏదో గొడవలోకి వెళ్ళిపోతావు. ఆ గొడవలో ఆటోమేటిక్గా నువ్వు రెచ్చిపోయి బూతులు మాట్లాడతావు, ద్వేషిస్తావు, దూషిస్తావు, అబద్ధాలు చెప్తావు, సహనాన్ని కోల్పోతావు, ప్రేమను కోల్పోతావు, సమాధానాన్ని కోల్పోతావు, ఐక్యతను కోల్పోతావు, పూర్తిగా ప్రార్థన నడిపింపు లేకుండా ఉండిపోతావు, పూర్తిగా దేవునికి దూరం అయిపోతావు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దురాత్ముడు ఈ పడిపోతున్న వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక తప్పు మనం చేస్తే మిగతా 9 తప్పులు మన చేత చేయిస్తూ ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, మన అనుదిన జీవితంలో ఆత్మ సంబంధంగా క్రమశిక్షణ లేకపోతే ఆ క్రమశిక్షణ లేమి మన జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. కనుక బేసిక్స్లో ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే బేసిక్స్లో కరెక్ట్గా ఉండమో ఆటోమేటిక్గా దురాత్మకి బానిసైపోయి పూర్తిగా జీవితాన్ని సాతాను చేతికి అప్పగింపచేసి మన జీవితంలో సర్వస్వాన్ని మనము కోల్పోతాం. కనుక ఈ సెకండ్ కేటగిరీ నుంచి బైబిల్ సెలవిస్తుంది. చూడండి, 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో బైబిల్ ఏం సెలవిస్తుందంటే 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం తీద్దాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూసారా, సాతాను ఏ విధంగా తన తంత్రాన్ని ఉపయోగించి ఆత్మ సంబంధంగా భ్రష్టులుగా మారుస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక మీరు చేసే ఒకే తప్పు ద్వారా మిగతా 9 తప్పులు మన చేత దురాత్మలు చేయిస్తూ ఆత్మ సంబంధంగా అభిషేకాన్ని లేకుండా, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన జీవితాన్ని తీసుకెళ్తూ ఉపయోగం లేకుండా చేస్తున్నాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ లోక యాత్రని జీవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు 3వ కేటగిరీ యొక్క పీపుల్ని చూద్దాం. ఈ 3rd సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఎదుగుతున్న వాళ్ళు. వీళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు, అభిషేకించే దేవుడు, అలాగే మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, పోషించే దేవుడు. వీళ్ళ దైనందిన జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు వీళ్ళు చూసుంటారు. అలాగే పరిశుద్ధాత్మని ద్వారాలు తెరవబట్టం వీళ్ళు గమనించుంటారు. కనుక ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం తీద్దాం. 54,
55 వచనాలు చదువుకుందాం. వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచున్నామని చెప్పాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే స్టెఫెన్ యొక్క జీవితాన్ని చూస్తే అతడు ఎప్పుడైతే వాక్యం చెప్పిన తర్వాత కోపంతో మండిపడుతూ ఉంటారు, రగిలిపోతూ ఉంటారు, కాలిపోతూ ఉంటుంది, పండ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ నింపబడతాడు, దేవుని ప్రత్యక్షతను అతను చూస్తాడు. ఎప్పుడైతే నా జీవితంలో కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మని కార్యము జరగబోతుందో, అయితే వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు కదిలించబడుతూ ఉన్నాయో, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక బంధకాలు తెంచివేయబడతాయో, ఆనాడు స్టెఫెన్కి ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈరోజు నాకు కూడా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. పూర్తిగా మనుషులంతా మండిపోతూ ఉంటారు, రగిలిపోతూ ఉంటారు, కాలిపోతూ ఉంటారు. అప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు వాళ్ళ మంట మన మీదకి రాలేదు. ఎందుకంటే అభిషేకం అక్కడతో ఏం చేస్తుంది? ఆపివేస్తుంది. పరిశుద్ధాత్మని బలమైన కార్యాలు వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో జరుగుతున్నప్పుడు, మరి ప్రేయర్ బ్యాచ్లు ఎప్పుడైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, వివాహాలు జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, గర్భఫలాలు వచ్చినప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైతే స్థలాల కోసం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ స్థలాలు ఇచ్చినప్పుడు పూర్తిగా ఆ బంధకాలు తెంచివేయబడి పరిశుద్ధాత్మని కార్యము వాళ్ళ జీవితంలో జరుగుతున్నప్పుడు పూర్తిగా ఇక్కడ వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బంధకం తెంచివేయబడుతుందో ఆ వెళ్ళిపోయిన దురాత్మ ఈ పడిపోయినలో చేరి పూర్తిగా వాళ్ళ ద్వారా మాట్లాడటము, వాళ్ళ మంట రగిలించటము, పూర్తిగా పరిస్థితిని మార్చివేసి అక్కడ పూర్తిగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మనం పొందుకుంటా మనము చూస్తాం. ఎప్పుడైతే బంధకం తెంచివేయబడుతుందో పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరుగుతుంది. అందుకని మనం మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని తీద్దాం. 5వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఏ విధంగా దురాత్మ వెళ్ళిపోయిందో బైబిల్ సెలవిస్తుంది. ఆ విషయాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్ము ఆ దేశం నుండి తొలివేద్దని ఆయన మిగుల బతిమాలుకుని. చూసారా, ఎప్పుడైతే దురాత్మ బట్టి వాడు సమాధుల్లో ఉంచి బట్టలు లేకుండా పూర్తిగా శరీరాన్ని గాయపరుచుకుంటూ తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ అపవిత్రాత్మని వెళ్ళిపోయినప్పుడు ఆ అపవిత్రాత్మ వేడుకుని దయ్యా నా పేరు సేన, మేము అనేకులం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే చూడండి, అక్కడ 11వ వచనంలో అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూసారా, దురాత్మ ఎప్పుడైతే పందుల్లో ప్రవేశించిందో ఆ పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి ఊపిరాడక చచ్చిపోయినాయి. అదేవిధంగా ఎప్పుడైతే మనం బంధకాలు తెంచి వెళ్ళి ప్రార్థన చేస్తామో ఆ దురాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా కుటుంబం శాపగ్రస్తంగా ఉండి ఎదుగుదల లేకుండా ఎటువంటి పరిశుద్ధాత్మ కార్యము చూడకుండా ఆ కుటుంబం ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన శక్తికి ఆ బంధకము తెంచివేయబడి ఆ దురాత్మ వెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధాత్మని కార్యము చూస్తూ క్రీస్తు వెలుగుతో ఆ కుటుంబము నింపబట్ట మనం చూస్తున్నారు. ఈరోజు అనేక మంది పేరు బ్యాచ్కి వచ్చి వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా దుష్ట దురాత్మ లయమైపోయి పరిశుద్ధాత్మని కార్యాలు చూశారు. ఆ బంధకాలు తెంచివేయబడినప్పుడు ఆ దురాత్మ వెళ్ళి ఈ పడిపోయిన వాళ్ళలో దూరిపోయి వాళ్ళ ద్వారా ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తాం. ఆ తర్వాత అదే దురాత్మతో వాళ్ళు నశించిపోతారు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ ఎదుగుతున్న నీ జీవితంలో కూడా కొంతమంది మంటతో ఉన్నారా, కొంతమంది కాలిపోతూ ఉన్నారా, రగిలిపోతూ ఉన్నారా, కొల్లుకుంటున్నారా, అసూయపడుతున్నారా, సంతోషించు, ఆనందించు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే నీ పరిశుద్ధాత్మ లెవెల్ ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఆత్మ సంబంధమైన జీవితము శ్రేష్టమైన స్థానానికి వెళ్తుంది. లోక సంబంధమైన జీవితము పూర్తిగా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. కనుక అలాంటి స్థితి ఉన్నప్పుడు మాత్రమే సంతోషించు. ఎందుకంటే పరిశుద్ధాత్మని బలమైన కార్యం జరగబోతుంది. ఆ ఉన్న దురాత్మ బంధకం వెళ్ళిపోయి దానిలో చేరింది కాబట్టి అక్కడ వాళ్ళు ఆ విధంగా
మాట్లాడుతున్నానని నువ్వు గ్రహించాలి. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ఎదుగుతున్న వాళ్ళ జీవితాల్లో కొంతమంది మండుతూ ఉంటారు, కొంతమంది కోపంతో రగిలిపోతూ ఉంటున్నారు. వాళ్ళని చూసి సంతోషించు, ఆనందించు. ఎందుకంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యము ప్రారంభించబడింది. తద్వారా ఏ దురాత్మ అయితే వ్యసనాలకి బానిస చేసిందో, ఏ దురాత్మ అయితే ఆర్థికంగా ఎదనీయకుండా చేసిందో, ఏ దురాత్మ అయితే వివాహాన్ని జరగకుండా చేసిందో, ఏ దురాత్మ అయితే గర్భఫలాన్ని రానికుండా చేసిందో, ఆ దురాత్మ యేసునామములో లయమైపోయి పరిశుద్ధాత్మని బలమైన కార్యాన్ని నీ జీవితంలో చూస్తున్నావు. కనుకనే ఆ విధంగా మనుషులు మారిపోయి నిన్ను ఏం చేస్తున్నారు? హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తున్నారు. పడిపోయిన వాళ్ళు దూషిస్తారు, ద్వేషిస్తారు, హింసిస్తారు. నిలబడిన వాళ్ళు దూషించబడతారు, ద్వేషించబడతారు, హింసించబడతారు. కనుక మనం ఎప్పుడైతే నిలబడిన కేటగిరీలో ఉంటామో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రార్థనలో రెట్టింపు చేసుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మన జీవిత యాత్రని ముందుకు తీసుకెళ్ళిపోతాము. తద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జీవితాన్ని అర్థవంతంగా విలువదిగా మార్చుకుంటాం. కనుక ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ రోజు ఏం జరిగిందంటే చూద్దాం. శిష్యులు చూడండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ గమనిస్తే ఫియర్ఫుల్ డిసైపుల్స్ బికేమ్ ఫైర్ఫుల్ డిసైపుల్స్. అంటే భయపడుతున్న శిష్యులంతా సింహాల వల్ల ధైర్యంగా మారిపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారో జీవితంలో మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వచ్చింది. రోషంతో పౌరుషంతో క్రీస్తు కోసం బ్రతికే సాధనగా మార్చారు. చివరికి హతసాక్షులుగా మిగిలిపోయారు, దేవుని నామాన్ని మహింపరిచారు. ఈరోజు మనము కూడా సింహాల్లాగా ధైర్యంగా మారిపోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటుందో నువ్వు భయపడే క్రైస్తవుడు కాదు, కానీ ధైర్యంగా నిలబడే క్రైస్తవుడి. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, మనుషులు ఏ విధంగా మారిపోయినా జారిపోవు, పడిపోవు, కృంగిపోవు, కానీ నిలబడి దేవుని నామాన్ని ఏం చేస్తావు? మహింపరుస్తూ ఉంటావు. కనుక అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా జీవితం ఉంటుందో, ఏ విధంగా పరిస్థితులు మారతాయో, ఏ విధంగా బంధకాలు తెంచివేయబడి పరిశుద్ధాత్ముడిచ్చే శ్రేష్టమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడాలని ఆశపడుతున్నావా? అయితే ఈ సమయమందు ఒకటే జ్ఞాపకం చేసుకో, ఎదుగుతున్న జాబితాలో నువ్వు ఉన్నప్పుడు ఏ దుష్ట దురాత్మ అంధకార శక్తి నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటావో, డెఫినెట్గా పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. కనుక ఈ సమయంలో అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి, తల్ల వంచండి. ఈ శ్రేష్టమైన దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ నీకు ఏమి తెలియకపోయినా పరిశుద్ధాత్మ ఉంటే ప్రయాణం ఏ విధంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ లేకపోతే నీ జీవిత ప్రయాణానికి ఏ విధంగా అర్థం ఉండదో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేసి ఉన్నాడు. రెండవదిగా, పడిపోయిన జాబితాలో ఉంటే లేచి నిలబడు. ఎందుకంటే క్రమశిక్షణ లేకుండా, ఆత్మ సంబంధ క్రమశిక్షణ లేకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఉదయం లేచి బైబిల్ చదువు, ప్రార్థన చేయి, అలాగే పడుకునే ముందు ప్రార్థన చేయి, ఆదివారం సమయానికి రా. ఈ విధంగా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ లేకపోతే ఒక మెట్టు, ఒక తప్పు నువ్వు చేస్తే మిగతా 9 తప్పులు దురాత్మ నీ చేత చేయించి నీ జీవితాన్ని అవమానపరిచి ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు, దేవా నాకున్న అశ్రద్ధ తీసివేయండి, నాకున్న నిర్లక్ష్యాన్ని తీసివేయండి, నేను చేసిన ఒక్క తప్పే కానీ మిగతా 9 తప్పులు నా చేత చేయించి పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దురాత్మతో గడిపే భాగ్యాన్ని, గడిపే విధానాన్ని వాడు అనుగ్రహించాడు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న జీవితాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మూడవదిగా, ఎదుగుతున్న జాబితాలో ఉన్నప్పుడు ఒకవేళ మనుషులు మారుతారు. ఎందుకు మారుతారంటే ఆ దురాత్మ బంధించబడినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయి మనుషుల్లో చేరిది. కనుక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు సంతోషించు, ఆనందించు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైన స్థానానికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మ సంబంధం జీవితం తీసుకెళ్తున్నాడు. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు పర్వదినం పండుగ రోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఎదుగుతున్న జాబితాలో మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభు. తద్వారా ఏ దుష్ట దురాత్మ అయితే కుటుంబంలో ప్రవేశింపచేసి మా ఆర్థిక వ్యవస్థను, అన్ని వ్యవస్థను అణిచివేసిందో పూర్తిగా దుష్ట దురాత్మను తీసివేసి ఆత్మ సంబంధంగా అలాగే అన్ని విషయాలు ఎదిగి ఫలించే బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. అన్ని విషయాలు మీ తోడు, మీ సహాయం దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రభు. అందరూ పాడదాం. అభిషేకమాం ఆత్మాభిషేకమాం
నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయం. అభిషేకమం ఆత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ. అభిషేకమాత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ. అందరూ పాడదాం. అభిషేకమాత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయం. నీవు నాలోనుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలోనుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదం, గొల్యాతును పడగొట్టి జయముందేదం. అభిషేకమా ఆత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మ. అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంతో ప్రతి ఒక్కరు పాడాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే సమయము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే సమయం కనుక ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. అభిషేకమా ఆత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మభిషేకమం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయం. నీవు నాలోనుండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదం. నీవు నాలో ఉండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదం. దేవదూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును. అందరం అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదం. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దాను విడగొట్టేదం. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ. అభిషేకమా ఆత్మభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ. పరిశుద్ధాత్ముడాని అభిషేకం కావాలి ప్రభు. నీవు లేని ఈ జీవితం వ్యర్థం, నీవు లేని ఈ జీవితం అంధకారం. మా ఆత్మీయ ప్రపంచంలో ఆధ్యాత్మిక యాత్రలో నీవు లేకుండా ప్రయాణం చేయడం అసాధ్యం. నీవు లేని జీవితం శూన్యం కనుక ఈ రోజు నుంచే నీతో కలిసి నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి, నీతో కలిసి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా యాత్రను సజావుగా కొనసాగింపచేసి ఒకరోజు మీతో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ మీ శక్తి లేకపోతే, నీ బలము లేకపోతే వట్టి వారమయ్యా, మట్టి మారమయ్యా కనుక మా జీవితంలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ పడిపోయి జారిపోయి నుంచి దూరమా కాకుండా క్రమశిక్షణ కలిగి జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని తద్వారా జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, విలువైన జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అన్ని విషయాలు మీ తోడు, మీ సహాయం దయచేయండి. ఈ పండుగ దినాలు కుటుంబ సభ్యులు దీవించండి. ఏ దుష్ట దురాత్మ అంధకార శక్తి పనిచేస్తుందో ప్రతి దుష్ట దురాత్మ అంధకార శక్తిని వేసినాం, లయపరుస్తున్నాం, బంధింపచేస్తున్నాం. ఇక నుంచి వాళ్ళ జీవితాలు పెను మార్పులు దయచేసి పరిశుద్ధాత్మతో జీవిస్తూ పరిశుద్ధాత్మ ఇచ్చే ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకుని జీవితంలో శ్రేష్టమైన సాధనాలుగా, బలమైన సాక్షులుగా నిలబడే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో పెంతెకొస్తు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆరాధన ఉండబోతుంది కనుక మీ కుటుంబ సభ్యులతో అందరూ మోకరించి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి పండుగ దినము. అందరం కలిసి పరిశుద్ధాత్మని మన గృహాల్లోకి ఆహ్వానిస్తూ మనందరము ప్రభువుని వేడుకుందాము. ఈ విధంగా ప్రభువుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఉల్లాసంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరం కలిసి ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ మా మధ్యకు రండి నాయన, మాతో మాట్లాడండి నాయన అంటూ ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి స్వామి, ప్రభు మా మధ్యకు రమ్మని కోరుతున్నాం. ప్రభు మా గృహాలలో ప్రభు నాయన మా మధ్య మా యొక్క ప్రభు మాతో ఉండమని కోరుతున్నాం. ప్రభు మరి గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు నాయన, మళ్ళా తిరిగి ఈ సంవత్సరం కూడా మీ ఆత్మ చేత నడిపించి సంఘమును మమ్ములను భద్రపరిచి బలపరిచి మీకు ప్రియమైన బిడ్డలుగా మా ప్రియ కుటుంబాలను అందరినీ ప్రభునైనా మీ చిత్తానుసారంగా నడిపించి ప్రభు మీ ఆత్మ నడిపింపు అందరికీ అనుగ్రహింపజేసి ప్రభు మీకు సందులో మేము వర్ధిల్లడానికి భూలోక మందు మా జీవితము శ్రేష్టమైనదిగా చేయమని కోరుతున్నాం. అందరం కలిసి ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మడ స్తోత్రాలు నాయన, జీవాధిపతి స్తోత్రాలు నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకున్న దేవుడు నాయన ప్రభు. పరిశుద్ధాత్మ స్తోత్రాలు నాయన, స్తోత్రములు నాయన, ఆదరణకర్త స్తోత్రాలు నాయన, ఆశ్రదం నిచ్చు దేవా స్తోత్రాలు, నడిపింపు నిచ్చు దేవా స్తోత్రాలు నాయన, కటాక్షము చూపు తండ్రి స్తోత్రములు నాయన. ఓ ప్రభు, కరుణ నొందించు ఆత్మ స్తోత్రాలు నాయన ప్రభు, స్తోత్రాలు ప్రభు. పాపములు ఉప్పింపజేసి ప్రభు పరిశుద్ధులుగా చేసి ప్రభు శ్రేష్టమైన స్థితిలోకి నిలబెట్టు దేవా స్తోత్రాలు నాయన. హల్లెలూయా, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం ప్రభు. రండి ప్రభు, మా అజ్జికి రండి ప్రభు, మా కుటుంబంతో మాట్లాడండి ప్రభు. పరిశుద్ధాత్ముడా, నువ్వు లేకపోతే వట్టి వారం ప్రభు, మట్టి వారం. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా రండి ప్రభు, రండి ప్రభు. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మలో ఆనందిద్దాం. మరి పెంతెకోస్తు పర్వదినాన ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మేడగదిలోకి వచ్చాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దర్శించాలని, నీతో మాట్లాడాలని, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ ఆనందిద్దాం. తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రులు లేకున్నాం, తల్లిదండ్రులు లేకున్నా, బంధుమిత్రులు లేకున్నాం, నీ ఉంటే చాలు అది మాకు 10,000. నీ ఉంటే చాలు అది మాకు 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. నీవు లేకపోతే మేము మట్టి వారమయ్యా, మట్టి వారమయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా దిగి రండి ప్రభు మా పైన. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆది సంభూతుడవి, మహాఘనుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధాత్ముడా యేసయ్యా
నీకే స్తోత్రం స్తోత్రం. మా మధ్య సంచరించిన పరిశుద్ధాత్మ స్తోత్రం ప్రభు. మాతో మాట్లాడుతున్న దేవా స్తోత్రం ప్రభు. మా కుటుంబాలని మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా స్తోత్రం ప్రభు. మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఏ ఒక్కరు మౌనంగా ఉండబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆస్తిపాస్తులు లేకున్నా, ధనము సంపదలు లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా, ధనము సంపదలు లేకున్నా, నీ ఉంటే చాలు అది మాకు 10,000. నీ ఉంటే చాలు అది మాకు 10,000. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టివారమయ్యా, మట్టివారమయ్యా. నీవు లేకపోతే మేము మట్టివారమయ్యా, మట్టివారమయ్యా. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టివారమయ్యా, మట్టివారమయ్యా. 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 పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన, పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము మా పైన. నీవు లేకపోతే మేము మట్టివారమయ్యా, మట్టివారమయ్యా. నీవు లేకపోతే మేము మట్టివారమయ్యా, మట్టివారమయ్యా. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా ఈరోజు మా కుటుంబాలకు ఆహ్వానిస్తున్నాం ప్రభు. నువ్వు లేకపోతే మా జీవితం వ్యర్థం, నువ్వు లేకపోతే మా జీవితం అంధకారం. దయచేసి పరిశుద్ధాత్ముడా మా వ్యక్తిగత జీవితాల్లోకి రండి ప్రభు, మా కుటుంబంలోకి రండి ప్రభు. మీ కార్యాలు మేము చూడాలి ప్రభు, మీతో మేము నడవాలి ప్రభు. పరిశుద్ధాత్మని ద్వారాలు తెరవబడాలి మా జీవితంలో. ఏ దుష్ట దురాత్మ అంధకార శక్తి అయితే ప్రభు మా జీవితంలో పనిచేస్తుందో, మా కుటుంబంలో పనిచేస్తుందో, మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఎదుగుదల లేకుండా చేసిన దుష్ట దురాత్మ అంధకార శక్తులను యేసులో బంధింపచేసి పరిశుద్ధాత్మ మీ శక్తితో అభిషేకం చేయండి ప్రభు. మీ శక్తిని కృమ్మరింపచేయండి ప్రభు. యేసయ్య అడుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ నీ వరాలను అనుగ్రహింపచేయండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ అభిషేకాన్ని కృమ్మరింపచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. యేసయ్య ఈ పెంతెకొస్తు పర్వదినాన మాతో మాట్లాడండి ప్రభు, మమ్మల్ని దర్శించండి ప్రభు. మా శ్రేష్టమైన ఆరాధన స్వీకరింపచేయండి. మీతో కలిసి మా జీవితం నడవాలని ఆశపడుతుండగా ఒక్కసారి మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయుష్నిచ్చేది నువ్వే, నడిపించేది నువ్వే, కాపాడేది నువ్వే, పోషించేది నువ్వే, మా జీవితం సర్వస్వం నువ్వే కనుక ఆహ్వానిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రత్యేక ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహిమంతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, సత్యస్వరూపమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభావం గల జీవం గల శక్తి గల నామాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నాయన మరి పెంతెకొస్తు పండుగ దినము తండ్రి, ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడా మా మధ్యకు మాతో ఉన్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మను మా మధ్య కుమ్మరించిన విధానం బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. నాయన ఇప్పుడు బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన, వారి యొక్క ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి, వారి జీవితాల్లో జయజీతం అనుగ్రహించండి ప్రభా. వారు ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా భద్రపరిచి తండ్రి పరిశుద్ధాత్మ మీ ఆత్మ నడిపింపు బిడ్డలకు అనుగ్రహించి భద్రపరిచి ముద్ర వేయమని, ఈ యొక్క లోకంలో ప్రభా భయంకరమైన పరిస్థితులు ఏమిటుండగా ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రపరచమని, వారి జీవితాల్లో వారి కుటుంబాలు మీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించి తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీ కృప చూపుతూ వారిని ఆదరించి బలపరచమని యేసు శక్తుల నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా,
నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను రావీరు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను రావీరు వలెనుందును. గోల్యాతును పడగొట్టి జయమందిరం, గోల్యాతును పడగొట్టి జయమందిరం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మన ప్రభు మనకు చెప్పారు ఏమనంటే, పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహింపచేస్తానన్నారు. అవును, మన కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఆయన్ని అడగాలి. అబ్బా దేవా రండి, మా కుటుంబంలో ఉండండి, మా సమస్యలు తొలగించండి, మా కుటుంబ సభ్యులను దర్శించండి, ప్రేమ ఐక్యత సమాధానము సంతోషము సమృద్ధిగా అందించండి అంటూ మన కుటుంబాలలోకి మనం ప్రభువుని ఆహ్వానించినప్పుడు ఆయన వస్తారు. అంతేకాదు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకొరకు మన హృదయాలు శుద్ధం చేసుకొని ఆయన మనం ఒకవేళ ఆహ్వానిద్దాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు తప్పులు ఉండే క్షమించమని అడగండి ప్రభువుని. తప్పనిసరిగా మరి ఈ యొక్క సమయమందు ఈ యొక్క పండుగ దినాన మీ కుటుంబాలలో మరి శ్రేష్టమైన ప్రభు సన్నిధి కొరకు అందరూ కలిసి అడగండి. దేవుడు మీకు అనుగ్రహించి ఆనందింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క సమయంలో దైవజనులు వాక్యాన్ని అందిస్తారు కనుక అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి పెంతెకొస్తు పండుగ దినం. మీరందరూ చెప్పాలని కోరుతున్నాం, విషెస్ కూడా చెప్పాలని కోరుతున్నాం. మరి సంతోషకరమైన దినం చెప్పండి. ఈరోజు పెంతెకొస్తు పండుగ అపోస్తుల కార్యంలో వ్రాసిబడి ఉంటుందన్నమాట. పెంతెకొస్తు పండుగ నాడు అక్కడ జరిగిన సంభవాన్ని మరి వివరించడం జరిగింది. సో ప్రియులారా, మరి ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప. సో ఈ యొక్క పండుగ దినాన మనము దైవాశీస్సులు పొందవలసి ఉన్నది వాక్యము ద్వారా. సో మరి మొట్టమొదటిగా ఒక చిన్న వచనాన్ని పాడుకొని మన వాక్య ధ్యానంలోకి వెళదాం. అందరూ కలిసి నాతో పాటు 40వ పాట మన పాటల పుస్తకంలో నుంచి, మధుర గీతాల్లో నుంచి 40వ పాట, పరిశుద్ధ 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 ప్రభువా అనే పాటను పాడుకుందాం. ఈ యొక్క సమయమందు ఈ శ్రేష్టమైన పాటను మనం పాడుకొని దైవాశీస్సులు పొందాం. అందరూ నాతో కలిసి పాడాలని కోరుతున్నాం. మన పాటల పుస్తకంలో నుంచి 40వ పాట, మధుర గీతాలు పాటల పుస్తకంలో నుంచి 40. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని ఆనింపగలరా, వరదూతలైనాని 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 వానింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా
పరదూతలైనా పగలరా జనక కుమారాత్మలను నీక దేవం జనక కుమారాత్మలను నీక దేవం ఘన మహిమ చెల్లును నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువాం పరదూత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. అందరూ మరి సావధానంగా కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బ్రతుకుచున్నాము అనే సత్యాన్ని మనము గ్రహింపవలసి ఉన్నది. ఈరోజు పాఠ్యాంశం ఏంటంటే, నీవు ఆత్మ సంబంధంగా ఎలాగున్నావు? పరిశుద్ధాత్మని యొక్క ప్రశ్న. నీవు ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నావు చెప్పండి. నీవు ఆత్మ సంబంధముగా ఎలా ఉన్నావు? నిజమే, మనకు ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నాం? ప్రస్తుత లోకంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? లోక సంబంధంగా మనందరికీ తెలుసు. కానీ ఆత్మ సంబంధంగా ఎలాగున్నావు? ఈ విషయాన్ని మనం చాలా చక్కగా పరిశీలింపవలసి ఉన్నది. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించిన విషయం. దేవదేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఎలా ఉన్నావు ఆత్మ సంబంధంగా? అలాగే సాధారణంగా ఎవరైనా కనబడితే బాగున్నావా అని అంటారు. అంటే బాగున్నావా అంటే ఆరోగ్యంగా ఉన్నావా, లేకపోతే ఇంటి పరిస్థితులు బాగున్నాయా, ఎలా ఉంది కుటుంబము అని అర్థం వస్తుంది. కానీ దేవదేవుడు ఏమడుగుతాడు మనల్ని అని అంటే, ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నావు? అవును, ఎందుకు అని అంటే, మన ఆత్మ నరకమునకు వెళ్లకుండా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని, ఆత్మ సంబంధమైన స్థితిగతులు అన్నీ చక్కబెట్టుకోవాలి. అవును, కాబట్టి ఇది నా కొన్ని ప్రశ్నలతో మీ ముందు పాఠ్యాంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. లేఖనం ఏముంటుందంటే, ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉంది. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. అవును, ఇక్కడ క్రొత్త జన్మను గూర్చి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నీవు తిరిగి జన్మించావా? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని లేఖనం చెప్తుంది. 3వ అధ్యాయం 3వ వచనంలో కొత్తగా జన్మించడం అంటే ఏమిటి అంటే, దానికి ఆన్సర్ చేశారు దేవదేవుడు. ఏమని అంటే 6వ వచనంలో, శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. శరీరం మూలముగా జన్మించింది శరీరము, మనకు కనబడుతుంది. ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ, ఆత్మ కనబడదు. మరి దానికి ఎలా మనం భాష్యం చెప్పుకోవాలి అని అంటే, దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, దీనికి ఆశ్చర్యపడొద్దు అన్నాడు అని చెప్తూ 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి వీస్తుందట,
దాన్ని ఫీల్ మనం అనుభవిస్తాం. బట్ అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. గాలి లేకుండా జీవించలేం. అవును, చర్చిలోకి వచ్చి కూర్చుంటే మనం పైన చూస్తాం ఫ్యాన్ ఎక్కడ ఉందని. ఏం కావాలి నీకు? గాలి, ఎయిర్. అలాగే ఆత్మ సంబంధముగా జన్మించిన వాడు కూడా మనం దాన్ని ఫీల్ అనుభవిస్తాం, కానీ చూడలేం, ఆత్మను చూడలేం మనం. అవును, అలాగే శరీరాన్ని చూడగలం కానీ ఆత్మను చూడలేం. కానీ ఆత్మ సంబంధమైన జీవితము ఉన్నది. శరీర సంబంధమైన జీవితం ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఉన్నది అని నేను గ్రహించాలి. సో ఈ విషయంలో నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించావా అంటే శరీర సంబంధంగా జన్మించి ఉన్నావు. నువ్వు ఒక మనిషిగా గుర్తింపబడుతున్నావు. అట్ ది సేమ్ టైం మరలా నీవు ఆత్మ సంబంధంగా జన్మించాలి. అంటే ఏమిటి? వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా నువ్వు తిరిగి జన్మించాలి. ఆత్మ కోసం, ఆత్మరూపిగా. అది యేసు ప్రభు ద్వారా లేక ఆత్మ ద్వారా జరుగుతుందన్నమాట. అందుచేతనే ఆత్మ మూలముగా నీవు జన్మించావా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకవేళ జన్మించకపోతే ఏమిటి సంగతి అంటే నువ్వు నరకంలో ఉంటావు, అంతే. ఒకటే ఆన్సర్, నువ్వు నరకంలో ఉంటావు. అందుకే ఒకవేళ జన్మిస్తే దేవుని కుటుంబంలో ఉంటావు. ఈరోజు మీ కుటుంబంలో ఒక శిశువు జన్మిస్తే మీ కుటుంబంలో ఒక నూతనమైన యొక్క మనిషి జన్మించాలని మనం చెప్పుకుంటాం. ఒక కొత్త వ్యక్తిని మనం ఆహ్వానించాం, జన్మించాడు కాబట్టి. అలాగే ఆత్మ సంబంధంగా నీవు జన్మించాలి. జన్మించడానికి పూర్వం విశ్వాసం అవసరం, మారు మనసు అవసరం. ఏమండి? దేవుని గురించి సవిస్తారంగా తెలుసుకోవడం అవసరం. దేవుని యొక్క విషయాలను మన హృదయంలో దాచుకోవడం అవసరం. తద్వారా మనం ఏమవుతామంటే ఆత్మ సంబంధంగా మనము ఏర్పరచబడతాం దేవుని చేత. యేసు ప్రభువు నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది హృదయ సంబంధంగా జరిగే విషయాలు. మామూలుగా తెలుసుకోవడం వేరు. అంటే ఏమిటి? యేసు ప్రభు దేవుడు అంతే, కానీ అది హృదయానికి సంబంధించినగా కనపడదు. ఇది జన్మించడం అంటే నీ హృదయమునకు, నీ ఆత్మకు లోపల జరిగే ప్రక్రియ అన్నమాట. ఇది విశ్వాసము ద్వారా, మారు మనస్సు ద్వారా, పరిశుద్ధత ద్వారా ఇలా జరుగుతుందన్నమాట. అలాగే వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము నీలో పనిచేస్తుంది. అవును, ఎస్, ఒక నూతనమైన శిశువుగా నేను ఏర్పాటు చేస్తుంది దేవుని వాక్యము. అవును, ఆ విధంగా నువ్వు జన్మిస్తావు అన్నమాట. సంఘంలోకి నువ్వు జన్మిస్తావు బ్యాప్టిజం ద్వారా. ఏదండి? విశ్వసించిన నీవు ఏదో ఆ బిడ్డకు చెప్పాలని ఆశించాడు దేవుడు. నా సంఘంతో మాట్లాడాలనుకున్నాడు దేవుడు, నీతో మాట్లాడాలనుకున్నాడు దేవుడు. మరి సాధనం ఏమిటి? నీతో మాట్లాడాలంటే ఆయన మాట్లాడతాడు, బట్ నీకు వినపడాలి కదా. నీ వినపడడానికి నీ చెవులేం పాడైపోయినాయి. ఎలా నువ్వు బాగుపడతావు? అందుకే భూలోకంలో ఉన్న మన చెవులను, శరీర సంబంధమైన చెవులను, ఆత్మ సంబంధమైన చెవులను చక్కగా కాపాడుకుందాం. మాట వినండి. ఒకటే గుర్తు, నువ్వు మాట వినకపోతే నీ చెవులు పనిచేయడం. విను, చెప్పినట్లు విను. దేవుని సేవకుడు చెప్పినట్లుగా సంఘము వినాలి. అప్పుడు మీకు ఆరోగ్యం ఉంటుంది. మీ చెవులు ఆరోగ్యకరంగా, మీ అమ్మ నాన్న మాటలు వినాలి మీరు. అవును, వినాలి. అప్పుడు మీ చెవులు ఆరోగ్యకరంగా ఉంటాయి. దేవుడు చెప్పేది కూడా నువ్వు వినగల. అవును, ఈ విధంగా మన చెవుల్ని భద్రపరుచుకుందాం. ఆ సాక్ష్యాన్ని విందాం. ఏమని సాక్ష్యం ఇస్తాడు ఆయన? ఏమని? మనము దేవుని పిల్లలము, we are children of God. నిజంగా ఈ విషయాన్ని దేవదేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంతేకాదు, మరొక ప్రశ్న మనం విందాం. నీవు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. 8:14 రోమన్స్ 8:14.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? మనకు తెలుసు, ఈ పాటను పాడుకుంటాం మనందరం. ఏం పాట అంటే, నడిపిస్తాడు నా దేవుడు అని. పాడదామా? సిద్ధంగా ఉన్నారా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు, బాగుంది. నువ్వు నడుస్తావా? కొన్నిసార్లు దేవుడు నడిపిస్తుంటే నేను రాను, నేను నీతో పాటు రాను, నేను నడవను అని నువ్వు ముందుకేస్తే ఎలా? అందుకే దావీదు విషయాన్ని మనం పరిశీలన చేస్తే 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి. చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన నడిపిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు. నువ్వు మొండికేస్తే ఏమి రాదు? శాంతికరమైన జలాలు నీకు ఉండవు. మరి ఏ జలం ఉంటుంది? అల్లకల్లోలమయ్యే జలం ఉంటుంది. జలం అంటే నీరు. సముద్రాన్ని చూస్తారా? అమావాస్య పౌర్ణమి అల్లకల్లోలంగా ఉంటుంది, మిగతా సమయాల్లో ప్రశాంతంగా ఉంటుంది. శాంతికరమైన జలం, ప్రశాంతంగా ఉండే జలం. అవును, అది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది మనస్సుకు. ఆయన నడిపిస్తాడంటాడు. నువ్వు నడవడానికి నీకేమైంది? దినదినము నడిపిస్తాడు. ప్రభువా ఈరోజు నన్ను నడిపించండి అని మనం ప్రార్థిస్తే, ప్రార్థించి మనల్ని మనము ఆయనకు అప్పగించుకుంటే, ప్రభువా ఈ స్థలానికి వెళ్ళమంటావా, ఈ స్థలానికి వెళ్ళొచ్చా అని నువ్వు అడిగితే ఆయన నీకు చెప్తాడు. ప్రభువా ఇక్కడికి నన్ను నడిపించవా అంటే నడిపిస్తారు. అక్కడికి వద్దు, ఒకవేళ అది మంచి ప్రదేశం కాకపోతే వద్దు అని చెప్పి అంటాడు, నిన్ను అక్కడ నడిపించాడు ఆయన. ఈ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా. తెలుసా అండి? అవును, దావీదు నడిచాడు. అవును, మనము కూడా నడవలసి ఉంది ఆయన మార్గంలో. అవును, ఆయన నడిపిస్తాడు. మరి లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం మందిరంలో నడిపింపవలసి ఉంది, నడవలసి ఉన్నది. ఎస్, ఆయన నడిపిస్తారు తప్పనిసరిగా. అంతేకాదు, ఆయన అంతం వరకు నడిపించే దేవుడు, మధ్యలో వదిలేసేవాడు కాదు. ఏదో ప్రారంభంలో నడిపించి మధ్యలో వదిలేసేసి అలా చేయడు. చివరి వరకు ఆయన మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మనకి ఇవ్వబడిన ఆజ్ఞను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మనం దేవుని యొక్క దాపునకు రావాలి అంటే, దేవునితో కలిసి సహజీవనం చేయాలి అంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయన చెంతకు వస్తాము, ఆయనకి చెయ్యి మనం ఇవ్వగలం. దేవా నన్ను నడిపించండి అంటూ నువ్వు అక్కడెక్కడో పాపములో ఉండి దేవా నన్ను నడిపించండి అంటే ఎలా? కొంతమంది పాపములోను, దుర్మార్గులోను, భ్రష్టత్వంలోనూ ఉండి దేవా మమ్మల్ని నడిపించవా. ఎక్కడికి నడిపించమంటావు? నడిపించడానికి నీ చెయ్యి ఎక్కడుంది? నువ్వేమో పాపములో ఉన్నావు, దోషములో ఉన్నావు, అపరాధములో ఉన్నావు, కుళ్ళుతో నింపబడి ఉన్నావు. ఎలా నిన్ను నడిపించడం? నో, వచ్చేయి, ఇక్కడికి రా, దేవుని చెంతకురా, పాపము విడిచిరా, దోషము విడిచిరా, అబద్ధాలు విడిచిరా. అవును, నిన్ను విడుదల చేస్తాడు దేవుడు అందులో నుంచి, నువ్వు కోరుకుంటే. అవును,
తప్పిపోయిన గొర్రె కోసం ప్రభు వెళుతూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడు ప్రభు? తప్పిపోయిన గొర్రె ఎక్కడుందో ప్రభువుకు తెలుసు. కానీ ఆ తప్పిపోయిన గొర్రె అది ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన అంటే ఏంటి? అది తన స్వరాన్ని వినిపిస్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క స్వరము విని అక్కడికి వెళ్తున్నాడు కాపరి. కాపరికి తెలియదు అది ఎక్కడ ఉందో, అందుచేత స్వరం వినిపిస్తుంది. దేవదేవునికి సమస్తము తెలుసు. అయినా సరే మనం ప్రార్థించాలి. అప్పుడు ఆ ముళ్ళ పొదల్లో చిక్కున్నట్టు యొక్క సమస్యల్లో చిక్కున్న ఆ గొర్రెను, ఆ మనిషిని దేవుడు విడిపించి తీసుకొస్తాడు. సమస్యను పోగొట్టి మనకు అక్కడ ఆ సమస్యలో మనకు దారి ఏర్పాటు చేస్తాడు. సముద్రాన్ని చీల్చి దారిని ఏర్పాటు చేసిన దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దేవుడు, నీ సమస్యల్లో కూడా నువ్వు ఆక్రందిస్తే నీకు సహాయం చేసి దారి చూపిస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు దేవుని చెంతకు రావచ్చు. ప్రభువా నన్ను నడిపించు అంటూ ఆయన చేయి పట్టుకొని మనం నడవచ్చు. అవును, ప్రతిసారి ఆయన నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేరువకు రావలసి ఉన్నదన్నమాట. సో తర్వాత ఇంకొక ప్రశ్న మనం పరిశీలన చేద్దాం. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మీకు తెలుసా? ఏమండి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. 24వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము యోహాను 24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఆత్మ మూలముగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, ఏమండి ఈ విధంగా మనకు ఈ విషయాలు, ఆయన మనలో ఉన్నాడు అంటే ఎవరు మనలో ఉన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అని ఆత్మ ద్వారా మనం గ్రహించగలం. ఈనాడు నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎవరిలో ఉంటాడు ఆయన? ఆయన ఆజ్ఞలు గైకొను వారిలో, ఆయన మాట వినేవారిలో. నువ్వు ఆజ్ఞను గైకొంటున్నావా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను వరుసగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నీకు? ఎన్ని సంవత్సరాల్లో దేవుని ఆజ్ఞలు నీవు వింటున్నావా? గైకొంటున్నావా? దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నావా? అయితే ప్రభువు నీలో ఉన్నాడు, ఆయన నీ యందు నిలిచి ఉన్నాడు. అవును, ఆజ్ఞలు గైకొంటే ఆయన నిలిచి ఉంటాడు, అంతే, నిలిచి ఉంటాడు ఆయన. కాబట్టి దేవదేవుడు నిలిచి ఉన్న సంగతిని నువ్వు గ్రహించవలసింది. ఈ విషయాన్ని పౌలు గారు కూడా తెలియజేస్తారు. ఏమనంటే కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా అన్నాడు. మనమట దేవుని ఆలయమట. దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవుని వాక్యము ద్వారా ఏమండి నువ్వు దేవుని యొక్క సంఘములో అడుగుపెట్టడం జరుగుతుందన్నమాట. అది హృదయ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. అది హృదయానికే తెలుస్తుందన్నమాట. రెండవ ప్రశ్న ఏమిటంటే, దేవుడు అడుగుతున్నాడు ఏమంటే, నువ్వు ఆత్మానుసారివా శరీరానుసారివా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. నువ్వు ఆత్మానుసారివా శరీరానుసారివా? ఇద్దరు ఉంటారు లోకంలో. ఒకళ్ళు ఆత్మానుసారులు ఉంటారు, రెండవది శరీరానుసారులు ఉంటారు. చాలామంది శరీరానుసారులుగా ఉండి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. అవును, శరీరానుసారులు ఎక్కువ మనస్సు దేని మీద ఉంటుంటే
ఆ శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంటుంది వాళ్ళకి. చూడండి 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంచుదురు. వీళ్ళ మనస్సు ఎక్కడున్నదండి? ప్రస్తుత విషయం. నీ మనస్సు ఎక్కడ? నువ్వు శరీర సంబంధివైతే నీ మనస్సు శరీరం మీద ఉంటుంది. ఆత్మ సంబంధివైతే ఆత్మానుసారంగా నువ్వు జన్మించినట్లయితే ఏమండి దేవుని మీద ఉంటుంది. ఏమండి శరీర సంబంధములు ఆత్మ సంబంధులు. మళ్ళీ చదువుదాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు ఏమిటది? జీవమును సమాధానమునై ఉన్నది. అవును, జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సో నువ్వు ఆత్మానుసారివా శరీరానుసారివా ప్రశ్నించుకోవాలి మనం. లేదండి నేను ఆత్మానుసారినే అంటే మరి శరీర విషయాలు నీలో పనిచేస్తున్నాయా? నువ్వు దేని మీద నీ మనస్సు పెడుతున్నావు? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతున్నావా? శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నావా? అంటే నీ మనస్సు దేని మీద ఉన్నది? అవును, చూడండి, మనం ఆత్మ విషయం మీద మనసు ఉంచినట్లయితే మనము దేవుని వైపు చూస్తాం. శరీర విషయాల మీద మనసు ఉంచినట్లయితే లోకం వైపు చూస్తాం. కోరికలు, శరీర సంబంధమైన కోరికల వైపు చూస్తాం మనం. అవును, ఒకసారి మనం పరిశీలన చేస్తే మనకి ఇవ్వబడిన ఆజ్ఞను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ పైనున్న వాటి మీదనే కానీ. పైన ఏమున్నాయి? పరలోకం ఉంది, దేవదూతులు ఉన్నారు, ప్రభువు ఉన్నాడు, మనకు ఏర్పాటు చేయబడిన యొక్క గృహము ఉన్నది. అవును, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. అవును, గొప్ప ఆనందాన్ని మన కొరకు దేవుడు దాచిపెట్టారు. ఎస్, అవన్నీ ఉన్నాయి, అవి నిత్యము ఉండేవి. వాటి మీద మన మనస్సు పెట్టాలి. అవును, నిత్యము ఉండే వాటి మీద, ప్రశస్తమైన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద, మంచి వాటి మీద మన మనస్సు కేంద్రీకృతం చేయాలి, లగ్నము చేయాలి. అవును, ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకు వస్తుంది భూలోకంలో. అవును, మన దృష్టి పైన ఉన్నది కాబట్టి మన ప్రభు మీద ఉన్నది అని అర్థం అన్నమాట. తరువాత అంతేకాదు, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని ఆ పై విషయాల మీద ఆలోచిస్తూ ఉంటే మన మనస్సు ఆనుకోవాలి. ఎక్కడ అంటే దేవుని మీద. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. అవును, ఆత్మ సంబంధమైన విషయాల మీద మన మనస్సును పెట్టాలి. మన మనస్సు ప్రభు మీద ఆనుకోవాలి. అప్పుడు మనకు పూర్ణ శాంతి భూలోకంలో కలుగు చేస్తాడు. అవును, నీవు అక్కడ ఇక్కడ ఆనుకోవడానికి వీల్లేదు. వారి మీద వీరి మీద డిపెండ్ అవ్వద్దు. ప్రతి విషయానికి కూడా దేవుని మీద మనం ఆనుకోవడం నేర్చుకోవాలి. తద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. అంతేకాదు, 3వ విషయాన్ని పరిశీలన చేస్తే ఆత్మ సాక్ష్యాన్ని నీవు ఎప్పుడైనా విన్నావా? ఆత్మ మనతో పాటు, మన ఆత్మతో పాటు సాక్ష్యం ఇస్తుందట. ఎలాగో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 8:16 లేఖనం ఏముంటుందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. విన్నారా? ఇది వ్యక్తిగతంగా
ఇంటర్నల్గా జరిగే సంగతి, మనలో జరిగే సంగతి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి చెప్తూ ఉంటాడనమాట, మనము దేవుని పిల్లలము అది. ఆత్మ మనతో చెప్తూ ఉంటాడు, నువ్వు దేవుని బిడ్డవు, మనము దేవుని పిల్లలము, అందరితో కలిపి మనము దేవుని పిల్లలము. ఇక్కడ పౌలు గారు కూడా కలుపుకున్నారు అన్నమాట. అవును, ఈ విషయాన్ని ఎప్పుడైనా విన్నావా చెప్పడం? సాక్ష్యం ఇస్తాడు. ఈ సాక్ష్యాన్ని ఎప్పుడైనా విన్నావా? వినాలి అంటే చెవులు ఉండాలి. అవును, ఏ చెవి ఉండాలి? ఒకవేళ ఉంటే ఆరోగ్యంగా ఉండాలి, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే చెవులు వినపడవు. ఆరోగ్యంగా ఉండాలి చెవులు. ఆ తర్వాత అవి ఆత్మ సంబంధమైనవి ఉండాలి. మనకు తెలుసు, ప్రకటనలో 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం 7వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమన్నాడో చూద్దాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు. చెవులు లేకపోతే ఎలా వినగలం? చెవులు పాడైతే ఎలా వినగలం? చెవులు ఎందుకు పాడవుతాయి అంటే, మనము ఈ చెవితో లోక సంబంధమైనవి మనం వినినప్పుడు, అసహ్యమైనవి అవన్నీ కూడా సమస్తమైన చెడుగు వినినప్పుడు చెవులు పాడవుతాయి. అవును, అసలు ముసలమ్మ ముచ్చట్లే చెప్పకూడదు అంటాడు పౌలు గారు. ఎస్, మన చెవిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది వినాలో ఏది వినకూడదు. ఆత్మ సంబంధమైన వింటే చెవి బాగుంటుంది. అలాగే లోపల చెవికి కూడా ఆత్మ సంబంధమైన మనం వినిపించాలి. ఏవి పడితే అవి వినడానికి వీల్లేదు, అప్పుడు చెవి పాడైపోతుంది. అందుకే పౌలు గారు చెప్పారు తిమోతికి రాస్తూ, తిమోతి ఒక సంగతి నీకు జ్ఞాపకం చేయాలన్నాడు. ఏమిటది అంటే 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి వ్రాసిన పౌలు గారు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్పారు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని దురద చెవులు గలవారై అంటున్నాడు. చూసారా, చెవి ఉన్నది కానీ దురద చెవి అంటే ఎప్పుడు దాన్ని గిక్కోవలసిన పరిస్థితి. అది అంటే ఒక విధంగా పాడైపోయింది అని అర్థం అన్నమాట. ఎందుకు ఇలా పాడైపోయిందంటే, హితబోధను సహింపని వారు ఉన్నారు. హితం అంటే మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధను సహింపరు చాలామంది. ఏమంటాడు? సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ. స్వకీయ అంటే సొంత దురాశలకు అనుకూలంగా చెప్పాలట బోధ. చూడండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? ఏమండి? అనుకూలమైన స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధ ఇది కూడా ఉంది. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? రేపటి దినాన తీర్పులో నిలబడతారు కదా, చెప్పినోళ్ళు విన్నోళ్ళు. అవును, ఎందుకు ఈ బోధలు వినడం? అందుకే నువ్వు ఏ బోధ వింటున్నావో పరిశీలన చేసుకుంటున్నావా? ఆరోగ్యకరమైన బోధను వింటున్నావా? ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని వినగలుగుతున్నావా? జాగ్రత్త పడాలి. అందుకే ఏది పడితే అది వినకూడదు. ఎందుకంటే చెవులు పాడవుతాయి. పాడైన తర్వాత ఆత్మ చెప్పే మాటల్ని మనం వినలేం. ఆత్మ మనతో మాట్లాడాలి అనుకుంటాడు, నా బిడ్డలతో మాట్లాడాలనుకుంటాడు. ఆ సమయానికి నీ చెవులు పాడైపోయి ఉంటాయి. ఎలా వినగలవు నీవు? హౌ? అది అవును, దేవుని ఆజ్ఞలు గైకొను వారి విషయములో దేవుడు వారితో సహజీవనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పిల్లరా, ఈ విధంగా మనము ఈ ప్రశ్నలతో ఒక్కసారి మనం పరిశీలన చేసి ఈ ప్రశ్నలను
ఒక్కసారి మనకు అప్లై చేసుకుని ఎలా జీవిస్తున్నాం? ఈ శుభ దినాన ఆత్మ సంబంధముగా మనము శ్రేష్టమైన వారంగా ఉండవలసి ఉన్నది. పరిశుద్ధాత్మనికి మనము ఇదిగో ప్రభు మేము ఈ స్థితిలోనూ, ఒకవేళ బలహీనమైన పరిస్థితి, విరోధమైన పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే ప్రార్థించండి. దేవా మమ్మల్ని బాగు చేయండి, మాలోకి రండి, స్వస్థపరచండి, బలహీనతలు తొలగించండి అది మనం ప్రభువుని అడగవచ్చు. నీవు ఆత్మ సంబంధముగా జన్మించావా? ప్రశ్న. ఆత్మ సంబంధంగా నీవు జన్మించావా? జన్మిస్తే దేవుని కుటుంబంలో సభ్యుడివు నీవు. ఎస్. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఈ లోకంలో ఆత్మానుసారంగా జీవిస్తే దేవుని కుటుంబంలో సభ్యుడు మాత్రమే కాదు, దేవుని జీవములో కూడా నీవు పాలుభాగస్తుడు అవుతావు. రాబోతున్న దేవుని జీవములో పాలుభాగస్తుడు. అలాగే ఆత్మ ఇచ్చే సాక్ష్యాన్ని ఎప్పుడైనా విన్నావా? మనము దేవుని పిల్లలము. అవును. అందుకోసం మనకేం కావాలి? వినడానికి చెవి కావాలి. అవును, ఆ చెవి బాగుందవా ఆలోచించండి. అలాగే నీవు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా, లేక దుష్టాత్మ ద్వారా నడిపించబడుతున్నావా? దుష్టుడు కూడా నడిపిస్తాడు. అవును. ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరి నడిపింపులో ఉన్నావు నీవు? ఎవరి చేత నడిపించబడుతున్నావు ఆలోచించుకో. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడతావు. అదే చెప్పాడు 8:14 రోమాలో. దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తే నీవు దేవుని కుమారుడవు. అవును, అంతే కదా, ఆయన నడిపిస్తాడు కూడా. అలాగే ఆయన మన యందు నిలిచినని చెప్పి నీవు గ్రహించగలుగుచున్నావా? నిజంగా గ్రహించగలిగితే చాలా ధన్యుడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఆనందింపజేసి ఆత్మతో నింపి ఆస్వాదించి అభిషేకించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రకటనలు గమనించాలని కోరుతున్నాం. ఆదివారం సాయంకాలం 7 గంటలకు సండే స్కూల్, బుధవారం 7 గంటలకు ఫ్యామిలీ ప్రేయర్, శనివారం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. అందరూ వీక్షించండి, అలాగే అందరినీ వీక్షింప చేయండి. దేవుని యొక్క వాక్యము ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులంతా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారని మేము నమ్ముతున్నాం. సో మంచిగా ఆత్మ సంబంధంగా బలపడి శక్తివంతులు అవ్వాలని మేము కోరుతున్నాం. అందుచేత ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా చక్కగా సమయానికి వీక్షించి ఆశీస్సులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దామండి. అందరూ మోకరించవలసిందిగా కోరుతున్నాం. శరణం 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 శరణం. దయచేసి అందరూ కలిసి నాతో ఈ యొక్క వాక్కులు, దేవుని మాటలు చెప్పవలసినగా కోరుతున్నాం. దేవుని ఆత్మ స్తోత్రములు, ప్రభువు యెహోవా ఆత్మ స్తోత్రములు, తండ్రి అయిన ఆత్మ స్తోత్రములు, క్రీస్తు ఆత్మ స్తోత్రములు, యేసు ఆత్మ స్తోత్రములు, కుమారుని ఆత్మ స్తోత్రములు, దత్తపుత్రాత్మ స్తోత్రములు, కరుణ నొందించు ఆత్మ స్తోత్రములు, సత్యస్వరూపియగు ఆత్మ స్తోత్రములు, పరిశుద్ధమైన ఆత్మ స్తోత్రములు, జీవమునిచ్చు ఆత్మ స్తోత్రములు, మహిమా స్వరూపి అయిన ఆత్మ స్తోత్రములు, నిత్యుడగు ఆత్మ స్తోత్రములు, కృపకు మూలమగు ఆత్మ స్తోత్రములు, విజ్ఞాపన చేయు ఆత్మ స్తోత్రములు, జ్ఞాన వివేకము గల ఆత్మ స్తోత్రములు,
ఉపకార ఆత్మ స్తోత్రములు, దయగల ఆత్మ స్తోత్రములు, ఆదరణకర్త స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుల ప్రేమమూర్తి స్తోత్రాలు. మా ప్రియ సంఘాన్ని దీవించమని కోరుతున్నాం. ఇంతవరకు మీ కాపుదల, మీ సంరక్షణ అనుగ్రహింపజేసి వీళ్ళని నడిపించేందుకే స్తోత్రాలు. మీ కృపాక్షేమాలు అందించమని కోరుతున్నాం. ఈ ప్రతికూల సమయ దినాలలో దేవా మీ బిడ్డలందరినీ దర్శించి దీవెనలు అందించమని కోరుతున్నాం. వారి ప్రార్థనలు స్వీకరించమని కోరుతున్నాం. మేలుకై కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. మీ కరుణా కటాక్షములు అందించి వారిని ఆదరించండి. బిడ్డల యొక్క ప్రార్థనలు సమృద్ధిగా మీరు తీసుకొని ప్రభువునైనా సమృద్ధి అయిన దీవెనలు దయచేయమని కోరుతున్నాం ప్రభు. అలాగే ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, నెమ్మదిని, సమాధానమును దయచేయండి. మరి విశేషించి ఈరోజు ప్రభు పరిశుద్ధాత్ముల మీ దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతున్నాం. ఏవేలు ప్రవచనాన్ని ప్రభు జరిగించమని కోరుతున్నాం. మీ ఆత్మతో నింపుదల దయచేయని కుమ్మరింపు దయచేయమని కోరుతున్నాం ప్రభు. అందరూ పరిశుద్ధులై యథార్థవంతులై శ్రేష్టమైన జీవితాన్ని జీవించడంలో సిద్ధపరచమని కోరుతున్నాం. మరి విశేషించి మీకు అనుకూలమైన జీవితాన్ని జీవించట్లో బిడ్డలు సిద్ధపరచమని కోరుతున్నాం. శుభప్రదమైన దీవెనలు ప్రతి కుటుంబానికి, కూర్చున్న ప్రతి సభ్యునికి అందించమని కోరుతూ పేరు పేరు వరుసన దీవించమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.